హాయ్ అండి అందరికి. ఈరోజు మీకోసం తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఒకసారి ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకుంటాను. చూస్తున్నారుగా 2 స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం వేగిన దాకా ఉంచుకుంటున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, తరిగిన ఉల్లిపాయలు ఫ్రై చేస్తూ ఉన్నాను. ఇందులోకి క్యాప్సికమ్, 1 కప్పు క్యాప్సికమ్ పెద్దగా తరుక్కున్నవి వేసాను. ఇవి బాగా వేగిన దాకా ఆగి ఇది ఎక్కువ ఉల్లిపాయలు క్యాప్సికమ్ మాడిపోకుండా స్టవ్ స్లోగా పెట్టి ఓకేనా, దీన్ని చూపి తీసుకొచ్చాను. ఇలా కొంచెం బ్రౌన్గా వేగినప్పుడు ఇప్పుడు చూపి ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాం. ఇవి 2 మాడిపోకుండా తిప్పుతూ ఉన్నాం. చూసారు కండి, ఇది అడుగంటకుండా మాడకుండా నీట్గా చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన దాకా ఉంచుతాను. కొంచెంసేపు చికెన్ని మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత చికెన్ని మళ్ళీ తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చికెన్. ఇది బాగా కుక్ అయిన దాకా ఉండి లైటర్ తీసి ఈ చికెన్ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఎంతలో పెట్టాలి చెప్పమ్మా. ఫ్లేమ్ చాలా కొంచెం సిమ్లో పెట్టుకొని మళ్ళీ మనం దీన్ని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. మనకి చికెన్ ఫ్రైకి సరిపోయినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రైని తిప్పుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం.
ఈ చికెన్ కర్రీ 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారండి, గుమ్మగుమ్మలు ఆడుతుంది స్మెల్. ఇప్పుడు ఒక స్పూను లైట్గా మనకి సరిపోయేంత కారం, పసుపు, 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూను సాల్ట్ తగినంత వేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అది వేసుకోండి. ఇప్పుడు వీటిని రెండింటిని మిక్స్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గబెట్టుకుందండి లో ఫ్లేమ్లో. ఫ్రైడ్ రెడీ అయిపోవచ్చిందండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటున్నాను. అది మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. అలానే ఇందులోకి చివరగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను టేస్ట్కి తగినంత. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. ఇంతేనండి, మన తెలంగాణ స్టైల్లో చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో ఉల్లిపాయలు తీసుకొని ఈ కర్రీనంతా దానిలోకి మార్చుకుందాం. చికెన్ ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయిందండి.
మనం ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకుంటున్నాము. ఇందులోకి చికెన్ ఫ్రైని పక్కన తీసుకుంటున్నాము. ఇందులోకి ఇదిగోనండి మన తెలంగాణ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో. తెలంగాణ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ చేద్దాం. వేడి వేడిగా పొగలు కక్కుతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.